హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ రోజు వీడియోలోని స్పెషల్ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఉల్లిపాయ పకోడీ. ఇలా ఒకసారి చేసి చూడండి. బయట బండి మీద కొనేదానికంటే ఎక్కువ రుచిగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెట్టండి, ఎంతో ఇష్టపడి తింటారు. వర్షం పడినప్పుడు వేడివేడిగా పకోడీ చేసుకోవాలని అందరికీ అనిపిస్తుంది. మరి అంత టేస్టీగా ఉండే పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి, మరియు ఒక 1/2 కప్పు వరకు బియ్య పిండిని తీసుకోండి. అందులోనే ఒక 2-3 పచ్చిమిరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేయండి. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 2-3 రెబ్బల కరివేపాకును వేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ను వేసి బాగా కలపండి. ఒకసారి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా కలపండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ మొత్తం పోయొద్దు. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని పోసే కలపండి, ఎందుకంటే పకోడీకి పిండిని గట్టిగానే కలుపుకోవాలి. చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కూడా గట్టిగానే కలుపుకోండి. వాటర్ ఎక్కువ అయితే పకోడీలు క్రిస్పీగా రావు. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని పకోడీల కోసం కళాయిలో ఆయిల్ పోసి వేడి చేయండి. ఆయిల్ వేడయిందో లేదో చూడడానికి కొంచెం పిండిని తీసుకొని చూడండి. పిండి కనుక పైకి తేలిందంటే ఆయిల్ వేడైనట్టే. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పకోడీ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ పకోడీలుగా వేసుకోండి. మరి ఒకేసారి ఎక్కువ పకోడీలు వేయకండి. ఫ్రై అవడానికి వీలుగా ఉండే అన్ని మాత్రమే వేసి ఫ్రై చేయండి. పకోడీలు వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఉంచి ఆ తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. పకోడీలు ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన మాత్రమే ఫ్రై అయ్యి లోపల మాత్రం పిండిగానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తే అన్ని పకోడీలు కూడా ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పకోడీలని చేసుకోండి. ఫ్రై అవ్వడానికి వీలుగా ఉండే అన్ని పకోడీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీ అండ్ క్రిస్పీ పకోడీ రెసిపీ రెడీ. వర్షం పడినప్పుడు ఏమైనా తినాలని అనిపిస్తే అప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది పకోడీయే. అంత టేస్టీగా ఉండే రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో ఇష్టపడి తింటారు, మళ్ళీ తినాలని అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.